కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూల్స్ విద్యార్థులకు ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను చెల్లించలేదన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఒక్కో విద్యార్థికి 600 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్లో చదివే విద్యార్థులకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు ఆమె. ప్రైమరీ మోడల్ స్కూల్స్ వస్తే ఇంత డిస్టెన్స్లో పిల్లలు ఉంటే డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3, 4, 5 తరగతులు మెచ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఉన్నది. అలాంటిదంతా తీసేసి ఈరోజు ఈ ప్రైమరీ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చి దీన్ని అంటే ఒక మంచి ఇది అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఛార్జెస్, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ పిల్లలకు చెల్లించకపోతే ఇంకా పూర్తిగా డ్రాప్ అవుట్స్ పెరిగి ప్రభుత్వ పాఠశాలలు కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వస్తుందని తక్షణమే వాళ్ళకి ఏవైతే మీరు ఈ ప్రభుత్వం చెప్పిందో ఈరోజు వాళ్ళ డేటా తీసుకొని దాదాపుగా 4 నెలలు కావస్తుంది. ఇక్కడ మాకు ఇచ్చిన సమాధానంలో వాళ్ళది పూర్తిగా ఎస్టిమేట్ వేసిన సమాధానం అని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే మీరు చెప్పారో ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చెల్లించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.